పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమగ్ర నివేదికను అందించారు. జిల్లాలో కొత్తగా 24,603 రేషన్ కార్డులను మంజూరు చేశారన్నారు. దీనివల్ల సుమారు 86,734 మంది అదనపు లబ్ధిదారులకు ప్రభుత్వం పంపిణీ చేసే సన్న బియ్యం అందుతుందన్నారు. ఇక సన్న వడ్లు పండించిన 1.3 లక్షల మంది రైతులకు క్వింటాల్కు 500 చొప్పున మొత్తం 137.81 కోట్ల బోనస్ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేశారని వివరించారు. गणतंत्र दिवस परेड आपके निरीक्षण के लिए हाजिर है. స్వాతంత్రం సాధించుకున్న 2.5 సంవత్సరాలు మన దేశ రాజ్యాంగాన్ని రచించుకుని దానికి 26 జనవరి 1950గా అమల్లోకి తీసుకొని ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా రూపుదిద్దుకుంటుంది. 24,603 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డు మంజూరు చేయడం ద్వారా 86,734 కుటుంబ సభ్యులకు ఉచితంగా రేషన్ పొందుతుంది. జిల్లాలో 2,44,296 తెల్ల రేషన్ కార్డులు జారీ చేసి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున నెలకి 4,500 మెట్రిక్ టన్నుల సల్లరకం బియ్యాన్ని 410 చౌకధరల దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నాం. ఖరీఫ్ 2024-25 సీజన్కు సీఎంఆర్ రైస్ డెలివరీ 100% పూర్తి చేసి పెద్దపల్లి జిల్లా రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలిచింది. మహాలక్ష్మి పథకం కింద జిల్లాలో 1,18,721 మంది లబ్ధిదారులకు 9,30,27 గ్యాస్ సిలిండర్లు 26,31,00,000 సబ్సిడీ భరిస్తూ 500 రూపాయలకే పంపిణీ చేశారు. 26 ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసి నిర్మాణాలు జరుపుకున్న లబ్ధిదారులకు ప్రతి వారం నిర్మాణ పురోగతి ఆధారంగా విద్యుత్ పథకం కింద జిల్లాలో 200 యూనిట్ల లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న 1,34,896 మంది కుటుంబం కోసం పవర్ నెట్వర్క్ బలోపేతం కోసం 5,60,00,000 రూపాయలు ఖర్చు చేసి 14,33 kV ఇంటర్లింక్ లైన్ పనులు చేపట్టారు. జిల్లాలో 10 నూతన 33/11 kV సబ్స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం 30 కోట్ల